సెకండ్ సెషన్లో కూడా మన యొక్క అంశము వాక్య భాగము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ భాగము ప్రార్థన, తద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారికి మహిమ రావాలనే నేను ఆశిస్తున్నా. ఆయన్ను మనందరినీ హైలైట్ చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తును ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ప్రభువే వాగ్దానం చేశాడు, నేను త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో అంటే ఇట్ ఇస్ ద హెవెన్లీ వాయిస్ అన్నమాట. పరలోక సంబంధమైన స్వరం అది. ఇదిగో అనేది, ఇదిగో నేను వచ్చుచున్నాను. ఇదిగో కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనును. ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. కాబట్టి ఇదిగో అనే మాట అది హెవెన్లీ వాయిస్. అది కనుక ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన వచ్చే లోపల ప్రపంచంలో అందరికీ సువార్త ప్రకటించబడాలా. అందరూ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాట వినాలి, విని రక్షణలోకి రావాలి. అందుకే ఈ దినాలు పొడిగించబడుతున్నాయి. పేరు ఏం పేరు అంటే అంత్య దినాలు. నిన్న చూసాం కదా, ఏం పేరు? పేరు అంత్య దినములు. అంత్య దినముల యందు దేవుడు మనతో మాట్లాడాడు. ఈ ఆఖరి దినాల్లో ప్రభు చెప్పినటువంటి ఆ పిలుపు, ప్రకటన గ్రంథం ఆఖరిలో ఒక మాట ఉంటుంది, చివరిలో చదవండి. ప్రకటన గ్రంథం చివరిలో ఒక మాట ఉంటుంది, వచనం కాదు అది, లాస్ట్లో ఒక మాట ఉంటుంది. ప్రకటన గ్రంథం చివరిలో ఏం మాట? 21. ప్రకటన 22:21. ఆమేన్. మనందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధులకు తోడై ఉండనగా, ఆ కృప మనకు తోడై నడిపిస్తున్నది. దేవుని దయ, దేవుని ప్రేమ. అందుకని అనేక చోట్ల ప్రభు అయిన యేసు రాకడను గురించి అంతగా భారము కలిగి ప్రకటిస్తున్న దినాలు ఇవి. చాలా చోట్ల వ్రాయబడింది ఏమని? ప్రభు అయిన యేసు రమ్ము, ప్రభు అయిన యేసు రమ్ము. ఆయన్ని ఆహ్వానిస్తున్నాం. సంఘం ఆయన్ని ఆహ్వానిస్తుంది. ప్రపంచము విశ్వాసుల గుంపు ఆయనను ఆహ్వానిస్తున్నది. ప్రభు అయిన యేసు రమ్ము అని మనం పదే పదే చెప్తుండాలి. ఆయన్ను ఎన్నో ప్రార్థనలు చేస్తా కానీ ఆ మాట అనము. ప్రభు అయిన యేసు రమ్ము అనే ప్రార్థన సామాన్యంగా చేయము. ఆ మాట పదే పదే చెప్తుండాలి. మనం ఆయన్ని ఆహ్వానించాలి. మనం ఇప్పుడు ఒకసారి చెప్దామా ఆ మాట? నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి, 3 సార్లు చెప్పండి. ప్రభు అయిన యేసు రమ్ము. ఇంకా గట్టిగా చెప్పాలి. ప్రభు అయిన యేసు రమ్ము, ప్రభు అయిన యేసు రమ్ము. ఆమేన్. వస్తాడాయన. ఎందుకంటే మనం పిలుస్తున్నాం కదా, దానికి ముందు ఈ సిద్ధపాటు. అందుకనే మనకు ఇన్ని కూటికలు, ఇన్ని వర్తమానాలు, ఇన్ని హెచ్చరికలు. ఇంతమందిని దేవుడు సంపాదించుకోవాలని ఆయన భారం అదే. రక్షణ పొందాలి. ఈ 3 దినాల భారం అదే. ఈ కూడికల ఉద్దేశం అదే. ఎవరైతే ఇంకా ప్రభువును హృదయాల్లో చేర్చుకోలేదో నువ్వు చేర్చుకోవాల్సిందే. అది ప్రభు యొక్క ప్రేమతో పిలిచే పిలుపు. అందుకనే పలుమార్లు పిలుస్తున్నాడు ఆయన. చూడండి, ఇర్మీయా గ్రంథం చదవండి. ఒక చోట ఉంది, మీకు గుర్తుంటే ఎవరైనా సాయం చేయండి నాకు. దేశమా 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 అని పిలుస్తున్నాడు ప్రభు. ఎవరికైనా గుర్తుందా వాక్యం? ఇర్మీయా గ్రంథంలో 3 సార్లు పిలుస్తున్నాడు.
ఇర్మియా గ్రంథం, థ్యాంక్ యూ. 22:30 ఇర్మియా గ్రంథం 22:29 ఇర్మియా గ్రంథం. ఒక్క నిమిషం ఉండండి, నేను కూడా తీసుకుంటా. 22:39 29 చదువుదాం అందరమే. దేశమా 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 యెహోవా మాట వినుము. ఎన్నిసార్లు? అంటే ఒకసారి పిలిస్తేనే దానికి అంత విలువ. దేవుని మాట ఒక్కసారి ఎంత విలువ, దానికి ఎంత భయపడాలి, అందులో ఎంత బలం ఉంది, శక్తి ఉంది, ఎంత దానికి గౌరవం ఇవ్వాలి. కానీ ఆయన ఎన్నిసార్లు పిలుస్తున్నాడు? 3 సార్లు పిలుస్తున్నాడు. యెరూషలేమా యెరూషలేమా యెరూషలేమా, సౌలా సౌలా సౌలా, మార్తా మార్తా మార్తా, సమూయేలు సమూయేలు. ఎన్నిసార్లు పిలుస్తున్నాడు? అంటే మన చెవులు మందమని ప్రభువు తెలిసి అన్నిసార్లు పిలుస్తున్నాడు. ఒక్కసారి పిలిస్తేనే దానికి అంత గౌరవం, అంత ఘనత. చాలామంది కొన్ని కండిషన్స్ పిల్లలకు, రే ఒక్కసారికే పలకాలి నువ్వు అంటే, రెండోసారి పిలిపించుకోకూడదు. ఒక్కసారికే ఒక్క పిలుపుకే పలకాల. ఒక ఉదాహరణ చెప్తాను. నా ఫ్రెండ్ ఒక ఆయన ఆత్మీయుడు, క్యాలెబ్, ఆయన పేరు క్యాలెబ్. ఆయన చెప్పేవాడు, వాళ్ళ నాన్న అంత కండిషన్ అన్నమాట. ఒక్కసారికే పలకాల అంతే, రెండోసారి పిలిపించుకోకూడదు. ఒకసారి క్యాలెబ్ ఆయన వాళ్ళ ఇంట్లో బావిలో నీళ్లు జారుతున్నాడు. బకెట్ నిండా నీళ్లు ముంచి ఆ నీళ్లు చేదేటప్పుడు, రే క్యాలెబ్ అన్నాడు వాళ్ళ నాన్న. ఒకసారే కదా పిలిచేది, రెండో పిలుపు వినకూడదు. ఆ బకెట్ తాడు నీళ్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, పరిగెత్తిపోయినాడు. పడిపోయిన తాడు బకెట్ నీళ్ళలో పడిపోయినాడు, బావిలో పడిపోయినాడు. ఏం చేస్తున్నావురా? నీళ్లు చేస్తున్నాను నాన్న. నేను పిలిచినప్పుడు ఏం చేస్తున్నావు? నీళ్లు చేస్తున్నా. ఏంది శబ్దం వచ్చింది? బకెట్ పడిపోయింది బావిలో. ఒరే అమాయకుడా, చూడండి ఎంత ఎంత విధేయత, చూడండి ఎంత భయము చూడండి. దేశమా 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 యెహోవా మాట వినుము. ఎంత పట్టింపు ఉంది ప్రభువుకి. జర్మనీ దేశం నుంచి ఒకసారి ఒక హిప్పీ వచ్చాడు హైదరాబాద్కి. 1981లో అది ఆల్మోస్ట్ ఆఖరి కాన్వకేషన్లో హైదరాబాద్లో పరిశుద్ధ సమాజ కూడికలు. పక్షగారు చాలా బలహీనంగా ఉన్నారు అప్పుడు. ఆ కాన్వకేషన్కు నేను పోయిన మొదటిసారి జర్మనీ దేశం నుంచి ఒక హిప్పీ వచ్చాడు. అప్పుడు హిప్పీలని జర్మనీ దేశంలో ప్రారంభమైనారు. హిప్పీలంటే వారు చాలా నిరాశపడి నిస్పృహలో కృంగినటువంటి, ఏ నిరీక్షణ లేకుండా లైఫ్ ఎందుకు బ్రతకాలా, దేని కొరకు జీవించాలా, దేవుడు లేడు, ఏమీ లేడు, నా జీవితము ఏంటి, నెమ్మదిలే సమాధానములే అని చెప్పి వాళ్ళు దేశాలు తిరిగేవాళ్ళు. వాళ్ళేం దరిద్రులు కాదు, చాలా ధనికులు వాళ్ళు. మొట్టమొదట హిప్పీలు జర్మనీ దేశంలో మొదలయ్యారు. అలాగా చాలామంది యవ్వనస్తులు, అమ్మాయిలు, అబ్బాయిలు వాళ్ళు కావలసినంత డబ్బు తీసుకొని దేశాలకు వెళ్ళిపోయారు, చెదిరిపోయారు. వాళ్ళు గోర్లు పెంచుకొని, గడ్డాలు పెంచుకొని, వెంట్రుకలు పెంచుకొని, ఆ బట్టలట్టే ఒంటి మీదనే మాసిపోతాయి. ఎక్కడంటే అక్కడ పండుకుంటారు, ఎక్కడెక్కడ తింటారు. మంచి మంచి స్థలాలన్నీ చూడడానికి వెళ్తారు. మంచి గుళ్ళు, గోపురాలు, కొన్ని పట్టణాలు చూచే స్థలాలకన్నిటికో వెళ్ళి చూస్తారు. చాలా డబ్బు కూడా ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళు. కానీ వాళ్ళు ఎవరితో కలవరు, ఎవరికి ఏమీ చెప్పరు. అంత నిరాశతో నిండిన కృంగిపోయినటువంటి డిసప్పాయింటెడ్ పీపుల్ అన్నమాట. వాళ్ళను హిప్పీలు అనేవాళ్ళు. అలాంటి వాళ్ళల్లో ఒకడు మన హెబ్రోన్కి వచ్చాడు. అప్పుడు పరిశుద్ధ సమాజ కూడికలు జరుగుతున్నాయి. ఆ కూడికల్లో అతడు రెగ్యులర్గా వచ్చాడు. 7-8 రోజులు వచ్చాడు. ఫస్ట్ లైన్లోనే కూర్చునేవాడంట, వాక్యం వింటూనే ఉన్నాడు. అప్పుడు కొందరిని పరిచయం చేసినారు అతనికి.
ఆఖరి దినాన ప్రకటన చేశారు, ప్రభువును హృదయంలో చేర్చుకొని రక్షణ అనుభవములకు వచ్చిన వారు మీ పేర్లు ఇవ్వండి, మీకు బాప్తిజాలు ఇస్తాము అని చెప్పి బాప్తిజాల కొరకు పేర్లు అడిగినారు. ఈ హిప్పీ పేరు ఇచ్చినాడు. దేని కొరకు? బాప్తిజం కొరకు. ఎన్ని రోజులు వచ్చినాడు మీటింగ్కు? 8 రోజులు వచ్చాడు. పేరు రాసుకున్నారు. సరే అని వారు పేర్లు ఇచ్చిన వాళ్ళందరినీ గుంపులు కూర్చోబెట్టి కొంచెం కౌన్సిలింగ్ చేస్తారు కదా కొంతమంది సేవకులు, సంఘ పెద్దలు, వాళ్ళను బాప్తిజం తీసుకునే వాళ్లకు. ఆ గుంపులో ఒక గుంపులో హిప్పీ ఉన్నాడు. ఆ హిప్పీని ఆ గుంపులో ఉన్నప్పుడు ఈ సేవకుడు వాళ్ళకందరికీ కొన్ని ఈ ఫామ్స్ ఇస్తారు కదా, ఫిలప్ చేయమని, పేరు, డేట్ ఆఫ్ బర్త్, రక్షణ పొందిన దినము, ఎందుకు రక్షింపబడ్డావు, ఏ వాక్యం చేత అని ఆ ఫామ్స్ ఇచ్చినప్పుడు ఆ ఫామ్లో ఒక ప్రశ్న ఏముంటుందంటే, నీకేమైనా అప్పులు ఉన్నాయా అని ఉంటుంది కదా. మీరు రాసినారు అట్లా బాప్తిజాలు తీసుకున్నారు. మీరెవరు బాప్తిజాలు తీసుకోలే? ఏనా వీళ్ళు ఎవరు పలకరు? ఏమ్మా మీరెవరు బాప్తిజాలు తీసుకోలే? మరి బాప్తిజం తీసుకున్నప్పుడు మీకు ఫామ్ వేయలే? అది నేను అడిగేది. వినటాన్ని నేర్చుకున్నారు కానీ ప్రత్యుత్తరం ఇవ్వడానికి నేర్చుకోలేదు. అందుకని చెక్ చేస్తున్నాను నేను. ఆ బాప్తిజం ఫామ్లో ఏముంటుందంటే, నీ పేరు, నీ డేట్ ఆఫ్ బర్త్, మీ తండ్రి పేరు, మీ అడ్రస్సు, ఎందుకు రక్షణ పొందావు, ఎప్పుడు రక్షణ పొందావు, ఎవరన్నా నిన్ను బలవంతం చేసి బాప్తిజం తీసుకోమన్నారా, ఇలాంటి ప్రశ్నలన్నీ ఉంటాయి. అవునంటే అవును, కాదంటే కాదని రాయాలి. ఆ ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఏముంటుందంటే, ఆ బాప్తిజం ఫామ్లో నీకేమైనా అప్పులు ఉన్నాయా అని ఉంటాయి. ఏమండి, అక్కడ ఏమి రాయాలంటే, అప్పు ఉంది అంటే అప్పులు ఉన్నాయి తీర్చుకుంటాను అని రాయాలి. అప్పులు లేవంటే అప్పులు లేవని రాయాలి. ఈ హిప్పీ ఏమి రాశాడంటే, అక్కడ ఈ హిప్పీ అప్పులు ఉన్నాయి కానీ అప్పు ఉంది కానీ తీర్చుకోలేను అని రాశాడు. అప్పు ఉంది కానీ తీర్చుకోలేను అని రాశాడు. అప్పుడు ఈ గుంపులో ఉండే సేవకుడు ఏమడిగాడంటే, అప్పుంటే తీర్చుకుంటాను అని రాయి, లేకపోతే అప్పు లేదని రాయి, తీర్చుకోలేను అని రాయొద్దు అన్నాడు. హిప్పీ ఏమంటాడంటే, నాకు అప్పు ఉంది తీర్చుకోలేను అన్నాడు. అప్పుడు ఆ సేవకుడు ఎంత అప్పు అయ్యాదే, తీర్చుకోలేనంత అప్పు ఏమి అని అడిగినాడు. అప్పుడు హిప్పీ చెప్పాడు, నేను ఒక ఘోరమైన పాపిని, దేవుడు లేడని వాదించిన నాస్తికుణ్ణి, నిరాశతో నిస్పృహతో కుంగిపోయి డిసప్పాయింట్మెంట్, నేను నా దేశము జర్మనీ ఇడిచి లోకమంతా తిరుగుతున్నా, నేను మంచి ఆస్తిపరుణ్ణి, కావలసినంత డబ్బుంది నాకు, అలాగా తిరిగి హైదరాబాద్కు వచ్చా. ఈ దారిని పోతుంటే ఇక్కడ 100,000 మంది ఇక్కడ కూడేది చూసి ఏం జరుగుతుందని లోపలికి వచ్చా. అక్కడ మీరు పాటలు పాడి వాక్యం చెప్పేది విన్నా, నాకు ఆ వాక్యం చెప్పేది ఆ మాటల పైన నాకు చాలా ఆసక్తి కలిగి వచ్చి కూర్చున్నా. 8 రోజుల నుంచి నేను వాక్యం వింటున్నా. దేవుడు నాతో మాట్లాడాడు. ఈ పాపి కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఎవరు అనేది నాకు తెలియజేశారు. నా పాపాలు క్షమించి నన్ను ఒక మనిషిని చేసి, ఈ నిరాశ నిస్పృహను తీసివేసి గొప్ప సమాధానము, శాంతిని అనుగ్రహించే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. పాపుల కొరకు ప్రాణమిచ్చి మనిషి పాపాలు క్షమించి ఒక వ్యక్తిని సమాధానం, శాంతితో నింపగలిగినటువంటి వాడు ఒకడున్నాడు. నీవు అలా జీవించడానికి వీల్లేదు. ఇదిగో నేను నీ సృష్టికర్తను, నీ కొరకు ప్రాణమిచ్చిన నీ మంచి కాపరిని, నేనే నీ దేవుడనని చెప్పి 8 రోజులు పదే దేవుడు నాతో మాట్లాడాడు. ఆయనను నా హృదయంలో చేర్చుకున్నా. చెప్పలేని ఆనందం నాకుంది. ఈ సంగతి తెలియక నా జీవితం కొన్ని సంవత్సరాలు నాశనం చేసుకున్నా. నాలాంటి వారు ఎంతోమంది జర్మనీలో నాలాగా ప్రపంచం పాలైపోయినారు. నా కొరకు ఇంత క్రైము చెల్లించి నా పాపాలు క్షమించేంత సమాధానము, శాంతి ఇచ్చినటువంటి ఈ దేవునికి, ఈ రక్షకునికి నేను ఎంత అప్పున్నాను. నువ్వు చెప్పు, ఇప్పుడు ఆ అప్పు నేను ఎట్లా తీర్చుకోవాలనో నువ్వే చెప్పు అన్నాడంట సేవకుడు. ఈ అప్పు నేను తీర్చుకోవాలి. నాలాంటి ఎంతోమంది యవనస్తులు, అబ్బాయిలు, అమ్మాయిలు
పాడైపోయి ఇలాగ హిప్పిలై దేశాలు తిరుగుతున్నారు. నా దేశానికి వెళ్ళి నేను ఈ సంగతి చెప్పాలి వాళ్లకు. ఒక దేవుడు ఉన్నాడు, నీ రక్షకుడు, నీ కొరకు ప్రాణం ఇచ్చినవాడు, నీ పాపాలు క్షమించువాడు, జీవితం మార్చువాడు. ఇదిగో నేను సాక్షిని. గొప్ప నెమ్మది సమాధానంతో నింపబడ్డా, శాంతి నా హృదయం నిండా ఉంది, పొంగి పొరలుతుంది. ఇదిగో నేను రక్షింపబడ్డా, గొప్ప సమాధానంతో నింపబడి ఉన్నా, నేను దేవుని బిడ్డనయ్యా అని ఈ సంగతి నా స్నేహితులకు చెప్పాలా. వారందరినీ దేవుని దానికి నడిపించాలి. వారికి నేను బైబిల్ ఇవ్వాలా, వారికి నా సాక్ష్యం చెప్పాలి. వెంటనే ఇమీడియట్గా నాకు బాప్తిజం ఇవ్వండి. ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు మై కంట్రీ జర్మనీ. ఎన్ని రోజులు వచ్చాడు చర్చికి? 8 రోజుల బిడ్డ. ఎన్ని సంవత్సరాలు వస్తున్నారండి? ఎంతమంది కఠిన హృదయులు ఉన్నారు. నీ అప్పు నువ్వు ఎట్లా తీర్చుకుంటావు? ఆ హిప్పీ ఎంత గొప్ప తీర్మానం చేశాడు. తిరిగి ఆయన జర్మనీకి వెళ్ళి అక్కడ మన ప్రజలతో సహవాసంలో చేరి గొప్ప స్వార్థికుడైపోయినాడని చెప్తున్నారు. అతని పేరు మార్కస్. ఏం పేరు చెప్పండి? మార్కస్ ష్నైదర్ అతని పేరు. మార్కస్ ష్నైదర్, అది జర్మనీ వాళ్ళ పేరు. దేవుని యొక్క పోరాటము, పరిశుద్ధాత్మ నీతో ఎంత పోరాడుతున్నాడని ఆలోచన చెయ్యి. ఆయన ప్రేమతో పలకరించు, ప్రేమతో పోరాడుతున్నాడు, అసూయతో ద్వేషంతో కాదు. నిన్ను పిలిచి నీతో నాతో మాట్లాడేది ఆయన ఇష్టం. రక్షణ పొందాలని ప్రయాసపడుతున్నాడు. నువ్వు రక్షణ పొందని ఎడల, నేను రక్షణ పొందని ఎడల నా జీవితం ఏమిటి? మాది బద్వేల్ దగ్గర ఎల్లారెడ్డిపేట అని చెప్పాను నేను, బెంగళూరు, కడప జిల్లా. మాది ఒక కుగ్రామము. ఆ గ్రామములో మేము కొద్దిమందిమే, 3 ఇండ్లు మా గ్రామం. ఇప్పుడు 7-8 ఇండ్లు అయినాయి. ఆ గ్రామంలో నేను పుట్టాను. మా గ్రామానికి సువార్త తీసుకొచ్చారు బద్వేల్ నుంచి మన సంఘస్థులు. చాలా కాలం, 40 సంవత్సరాల క్రితం. మాకు దేవుడు అంటే తెలియదు. మా 25-30 పల్లెలు ఉంటాయి, కానీ ఎక్కడ యేసు అనే మాట ఉండదు. ఒక సువార్థికుడు మా ఊరికి వచ్చి యేసు అన్నానే, యేసు యేసు సిలువ సిలువ అంటుంటే, సిలువ అంటే ఏమిటి అని మా వాళ్ళు అడిగితే గోడ మీద బొగ్గుతో బొమ్మ గీసి చెప్పాడు, సిలువ అంటే ఇట్లుంటుందని. అలాంటి గ్రామాల్లో పుట్టాము. ప్రభు రక్షణ పొంది రక్షించబడ్డాము. దేవుడు వెదకి 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 రక్షిస్తున్నాడు. బెంగళూరులో ఒక మీటింగ్కి ఇలాగే తెలుగులో పాటలు వినబడ్డాయి. ఇప్పుడు నేను డిగ్రీ చేస్తున్నా. ఎవరు ఇక్కడ తెలుగులో పాటలు పాడుతున్నారు అనే మీటింగ్లో పోయి కూర్చున్నా. జి జాన్ గారని బైబిల్ రేడియో స్పీకర్, ఆయన రమ్యమైన తెలుగులో ఆయన వాక్యం చెప్పేవాడు. బ్రదర్ భక్ష్యం గారికి జతపనివాడు ఆయన. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం అనే పాట ఉంది కదా, ఆ పాట ఆయనే రాశాడు. ఆయన ఆ పాట ఆయన పెండ్లికి రాశాడు. ఫస్ట్ మ్యారేజ్ హెబ్రోన్లో ఆయనది. పెండ్లి కొడుకు పాట రాశాడు. ఆ పాటే ఆ మీటింగ్లో ఆయన పెండ్లికి ఆ పాట పాడారు. అది ప్రపంచంలో హైలైట్ అయిపోయింది. ఆయన వాక్యం చెప్తున్నాడు. నేను వెళ్ళి కూర్చున్నా. దేవుడు మాట్లాడాడు. సిలువను గురించి వర్ణిస్తున్నాడు. యేసుప్రభు ప్రేమను గురించి ఆ మాటలు ఈ రోజుకి నాకు ఇంకా సరిగా గుర్తుండటంలే. అవి వచంపశక్యముగాని మాటలు మాట్లాడారు ఆయన. ఆశ్చర్యకరమైన లాంగ్వేజ్ మాట్లాడినాడు ఆయన. నా హృదయంలో అద్భుతమైన కార్యము జరిగే మాటలు మాట్లాడాడు. దేవుని ప్రేమను కుమ్మరించినాడు ఆ రోజు. నా హృదయంలో యేసు ప్రభువుని చేర్చుకున్నా. నేను ఒక చైన్ స్మోకర్. తాగుతుండేదే బీడీ కానీ సిగరెట్ కానీ. సందు పోకుండా జీవితం చెడిపోయింది, పాడైపోయింది. మా అమ్మ నన్ను ఎన్నోసార్లు అన్నది. మా అమ్మకు 8 మంది పిల్లలం. నా కడుపును ఎందుకు పుట్టావురా అని ఎన్నోసార్లు మా అమ్మ అన్నది. అంత విసిగించేవాడిని. చెడిపోయి పాడైన అల్లరి జీవితం. తల్లి కానీ తండ్రి కానీ ఆమె కన్నీరు, మా నాన్న బాధ, మా కష్టం ఏవి నాకు లెక్కబడలే. వాటినేటి నేను లెక్క చేయలే. చెడిపోయిన పాడైన జీవితం ఆ రాత్రి 8 గంటల సమయంలో దేవుని ప్రేమను గురించి విని, యేసు ఆయన చూపిన ప్రేమ ద్వారా చెల్లించిన క్రయము, సిలువను కండ్ల ముందు తీసుకొచ్చాడు.
ఈ పాపి మారు మనసు పొందాడు. రక్షణ పొందినవారు యేసుప్రభు హృదయంలో చేర్చుకొని రక్షణ పొందుటకు ఇష్టమున్నవారు చెయ్యెత్తి చూపించండి అని ఆ దైవజనుడు, ఆ రేడియో స్పీకర్ ఆయన ఆ రోజు పిలుపు ఇచ్చినప్పుడు ఫస్ట్ కొన్ని వందల మందిలో నా చెయ్యి లేచింది. నా జీవితం మార్చాడు దేవుడు, బ్రతుకు మారింది, రక్షించబడ్డా. 6 కిలోమీటర్లు రాత్రి పరిగెత్తుకొని ఇంటికి పోయా, బాప్తిజం తీసుకున్నా. అమృతరాజు గారు దైవ సేవకుడు నాకు బాప్తిజం ఇచ్చాడు. 1998లో నా ఉద్యోగానికి రాజీనామా చేసిన. 15 సంవత్సరాలు బెంగళూరులో గవర్నమెంట్ జాబ్ చేశాను నేను. ప్రభువు మాట్లాడి లవెస్ట్ దౌ మీ, నన్ను నువ్వు ప్రేమించుచున్నావు అనే మాటతో యేసు ప్రభు నన్ను సేవకు పిలిచాడు. 26 సంవత్సరాలైంది నేను సేవకొచ్చి. ఆనాడు దేవుడు నన్ను వెలిగించినాడు. ఆ దీపం వెలుగుతూనే ఉంది, ఆ మంట బగ మండుతూనే ఉంది. నేను రక్షింపబడినప్పుడు నా వయసు 27. ఈరోజు నా వయసు 74 అయిపోయి 75 పడింది. ఈ 47 ఇయర్స్ నాకు ఈరోజు కూడా నాట్యం ఆడాలనిపిస్తుంది. డూ యూ హ్యావ్ దిస్ జాయ్? దిస్ ఈజ్ ద లైఫ్ అండి. నాకు ఒక ఇంచు భూమి లేదు ఈ ప్రపంచంలో, భూలోకంలో. నా సంతోషం సముద్రపు అలలం పోలి పైకి ఉప్పొంగి. పాడండి అయ్యా, నాకు రాదు పాటలు, కొట్టయా. నేను చూస్తూనే ఉంటారు నాయన. నేనేం పాటకాడిని కాదు, ఎవరన్నా హెల్ప్ చేస్తారా? అన్నయ్య పాడతారా? అద్భుతమైన పాటకాడు. పాడండి. నా సంతోషం సముద్రపు అలలం పోలి పైకి ఉప్పొంగి ఎగయోచుండే. నా సంతోషము సముద్రపు అలలం పోలి పైకి ఉప్పొంగి ఎగయోచుండే. నన్ను పిలచి ఎన్నో మేలుల చేసెను, నూతన జీవమొసగెను. ఆడండి. నన్ను పిలచి ఎన్నో మేలుల చేసెను, నూతన జీవమొసగెను. ఆనందము ప్రభు నాకొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకొసగెను, నా జీవితమే మారెను. నాయుల్లమందు యేసు వచ్చెను, నా జీవిత రాజాయెను. నాయుల్లమందు యేసు వచ్చెను, నా జీవిత రాజాయెను. ఆనందము ప్రభు నాకొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకొసగెను, నా జీవితమే మారెను. శత్రువులు ఎదిరించి పోరాడెదం, విజయము పొంద బలమందెదం. శత్రువులు ఎదిరించి పోరాడెదం, విజయము పొంద బలమందెదం. ప్రభువుతో లోకము జయించెదం, ఆయనతో జీవించెదం. ప్రభువుతో లోకము జయించెదం, ఆయనతో జీవించెదం. ఆనందము ప్రభు నాకొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకొసగెను, నా
మందు యేసు వచ్చిన జీవితదాయను ఆనందము ప్రభు నాకు సగెను నా జీవితమే మారెను ఆనందము ప్రభు నాకు సగెను నా జీవితమే మారెను. ఆ తరువాత నేను 1998లో దేవుని సేవకే సమర్పించుకొని మా అమ్మకు పోయి చెప్పాను, అమ్మా నేను రక్షణ పొందినానమ్మా, ప్రైజులాడమ్మా అంటే ఆమె అన్నది, ఏమిరా ఏందో మాట్లాడుతుండవు దొంగోడా, నువ్వు మారు మనసు పొందినావు. ఏమనేది ఆమె నన్ను, నా కడుపున ఎందుకు పుట్టావురా అన్నది. లేదమ్మా, మారిపోయినా దేవుని సేవకే సమర్పించుకున్నమ్మా, నేను ఇప్పుడు దేవుని యేసుప్రభు శిష్యుడినమ్మా, నేను యేసుప్రభు సేవకుడిని అంటే ఆ రోజు మా అమ్మ ఏమన్నదంటే, 100 ఏండ్లు బతుకొడుకా అన్నది. అప్పుడేమన్నది, ఇప్పుడేమన్నది, మా అమ్మ కూడా 100 ఏండ్లు బతకలే, 75, 80కి చచ్చిపోయింది. నేను కూడా ఏమి 100 ఏండ్లు బతకను. ఆమె దీవెన ఆశీర్వాదం. ప్రభులో ఎంత సంతోషం ఉంది తెలుసా. టైం అయింది కాబట్టి నేను ముగిస్తా బిడ్డ. ఎవరైనా సరే, నువ్వు వయసైన వాళ్ళైనా సరే, ఈ శాంతి, నెమ్మది, సమాధానం నీకు ఇవ్వటానికి ప్రభు అయిన యేసు ఇంత పోరాడి ఇన్ని కథలు చెప్తున్నాడు, ఇన్ని సంగతులు నీతో బోధిస్తున్నాడు. ఇంకా ఈరోజు సాయంత్రం చెప్తా, రేపు చెప్తా, రేపు సాయంత్రము చెప్తా. నా మైండ్ నిండా, నా హార్ట్ నిండా పట్టలేనంత మెసేజ్ ఉంది నాకు. ఈ కంప్యూటర్ అట్లా పనిచేస్తుంది. ఇదంతా నీ కొరకు, మనందరి కొరకు, ఈ సంఘ క్షేమము కొరకు. ప్రభు అయిన యేసుక్రీస్తును శిష్యుడవు కావాలి, శిష్యురాలివి కావాలి. ఈ సంతోషం నువ్వు పొందాలి, పాప క్షమాపణ పొందాలి. ఈ 26 సంవత్సరాలు దేవుని సేవకు వచ్చి నేను 15 సంవత్సరాలు ఉద్యోగం చేసిన. నా జీతం ఒక వారమే ఉంటుంది జోబిలో. వారానికి అయిపోద్ది. ఇంటి బాడుగా, పిల్లల ఫీజు, గ్యాస్కి, స్టవ్కి, దానికి దీనికి, కూరగాయలకు, తర్వాత రకరకాల వీటన్నిటికీ ఒక వారం అయిపోతుంది డబ్బులు. మిగతా 3 వారాలు ఒక 50 ఇరా 100 ఇరా అని ఆఫీసులో అడుక్కునేది జరుగుతుండదు. నేను సేవకు వచ్చి 26 సంవత్సరాలు అయింది. నా దగ్గర ఎప్పుడూ డబ్బులు ఉంటుంది. ఏముంటుంది? ఎప్పుడూ డబ్బులు ఉంటుంది. అంటే కట్టలు ఏముండదు. 100 రూపాయలు ఉంటుంది. 100 రూపాయలు ఎప్పుడు ఉంటుంది. ఒకసారి ఇట్లే చెప్తే ఒక యవ్వనస్తుడు, నేను దిగిపోయినాక ఆ 100 రూపాయలు ఇట్టే అంకుల్ అన్నాడు. దిగులు పడబాకో, వ్యసన పడద్దు, దేవుణ్ణి అనుమానించొద్దు. నీ అవసరంలో ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకించి నీ అవసరం తీరుస్తాడు. ఒకసారి నేను ఒక సీతాఫలం తినాలనుకున్నా. సీజన్ కాదు, ఎక్కడా లేవు. ఎందుకు సీతాఫలం తినాలనే మనసు వచ్చింది? ఎక్కడా లేని మౌనం అయిపోయినా. ఏం ప్రభువా, ఎందుకు ఈ ఆశ వచ్చింది నాకని. సాయంత్రానికి ఒక బ్రదరు రాయిచోటు నుంచి ఒక బ్యాగ్ నిండా సీతాఫలాలు మోసుకొని వచ్చినాడు. అన్న సీతాఫలాలని నేనేం ఫోన్ చేసినానా? నేనేమన్నా ఎవరితో నా చెప్పు పంపినానా? ఇట్ ఈజ్ యువర్ గాడ్. నీ దేవుడు నీ ఆశ తీరుస్తాడు. నీ ఆకలి ఆయనకు తెలుసు, నీ అవసరత ఆయనకు తెలుసు. కాకపోతే నీవు ఆయన నమ్మాల, ఆయన హృదయంలో చేర్చుకోవాలి, ఆయన కొరకు జీవించి, సేవించి, ప్రేమించి, వెంబడించాలి. నీకేమి తక్కువ చేయడు ఆయన. ఇది నా సాక్ష్యం. కాబట్టి ప్రభువును హృదయంలో చేర్చుకో. ఈయన నీకు మేలే చేస్తాడు కానీ కీడు చేయడు. అద్భుతమైన సత్యం ఇది. లోకంలో నిన్ను సాక్షిగా చేస్తాడు. మనకు సమయం అయింది కాబట్టి నేను ముగిస్తున్నా. మీరు సెకండ్ సెషన్ కూడా అందరు ఉన్నట్లుంది, నాకు చాలా సంతోషం. సామాన్యంగా సెకండ్ సెషన్కు అందరూ ఉండరు, లేచిపోతారు. ఇప్పుడు భోజనం అయిన తర్వాత మళ్ళీ మీటింగ్ లేదు. సాయంత్రమే కదన్నా, సాయంత్రమే కదా, రండి. ఇంకా అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడి మనం దర్శిస్తాడు. ప్రభువును వెంటాడదాం. ఆయన్ను పోగొట్టుకోకూడదు మనం. ఆయన ప్రేమ అలాంటిది. మనలో వెదకి 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 పిలుస్తాడు. దేశమా దేశమా దేశమా. ప్రార్థన చేసుకుందాం. గడిపెద్దపూడి సేవకులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత
ఆశీర్వాద ప్రార్థన అయిన తర్వాత పైన అందరికీ భోజనాలు ఏర్పాటు చేసినారు. సేవకులు మాత్రం క్రిందనే ఉంటారు, కొద్దిమంది కాబట్టి. మెట్లు ఎక్కటానికి చేతగానటువంటి వారు ఎవరన్నా ఉంటే ఇప్పుడు ఆ మెట్ల దగ్గర ఖాళీ స్థలం ఉన్నది, అక్కడ కుర్చీలు వేసుకుంటారు. ఈ పట్టల మీద ఎవరు కూర్చోవద్దు. కాబట్టి మరి అందరికీ భోజనాలు పైనే ఏర్పాటు చేసినారు. ఆనందమని పాట పాడినాము, కానీ చాలా ఇబ్బందికరంగా పాడుతున్నారు కనుక సమయాన్ని పొగిడించము, త్వరగా ముగిస్తాం. భోజనం అయిన తర్వాత మళ్ళీ ఖాళీగా ఉన్నటువంటి వారు ఇక్కడ ప్రార్థన చేస్తారు. సాయంకాలము మళ్ళీ మనకు యథావిధిగా 6 గంటలకు మీటింగ్ ఉంటుంది. మీటింగ్ అయిన తర్వాత మరలా భోజనం ఉంటుంది. ఆ భోజనం కొరకు ఏర్పాటు చేసేవారు చేస్తారు. ఇక్కడ ప్రార్థన చేసేవారు ప్రార్థన చేస్తారు. మధ్యలో యవనస్తుల కూడిక పెట్టాలని అనుకున్నాం, కానీ కుదిరేటట్టు ఏమి లేదు. కాబట్టి మీరు పాట పాడుతా కారణాలు కానీ చాలా ఇబ్బందికరంగానే ఉంది. ఆనందం అనే పాట పాడుతున్నాము, కానీ చాలా బాధగానే పాడుతున్నారు కనుక ఏమనుకోవద్దు. ఆశీర్వాద ప్రార్థన కాగానే మీరందరూ పైకి వెళ్ళండి. పెద్దవారు కానీ చిన్నవాళ్ళు కానీ చేతగానటువంటి వారు, మెట్లు ఎక్కనటువంటి వారు క్రిందనే ఆ మెట్ల దగ్గర ఖాళీ స్థలం ఉంది, అక్కడ కుర్చీలు వేస్తారు, అక్కడ కూర్చొని భోజనం చేయండి. రండి, ప్రార్థన చేస్తాం. త్వరలో వంచండి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమలిగినటువంటి మా పరలోకమందున తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ యేసుక్రీస్తు ప్రభుల వారి ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతముగా హెచ్చించుకున్న నామంలో ఈ మధ్యాహ్న కాల సమయమందు మేమందరం కూడా మీ సన్నిధికి వచ్చి కృపించినందుకు స్తోత్రం. గత కొద్ది దినాలుగా సంఘముగా ప్రభు మా ప్రియులు ప్రార్థించిన ప్రార్థనకు జవాబుగా మరి నిన్న సాయంకాలం నుండి ఈ దినము ప్రభు రేపు కూడా మీరు చేయబోయే సహాయం కొరకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మార్నింగ్ సెషన్లో మీ దాసుని నిలబెట్టి మీరు మా ముందు మాకు వినిపించిన ప్రతి మాట కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. నువ్వు బోధకుడవు, మీ దగ్గర నేర్చుకున్న వారికి నువ్వు ఎంతైనా నేర్పించేవాడవు, నువ్వు మాకు మాదిరిగా ఉన్న దేవుడు. అందుని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. మేము కూడా మా జీవితంలో మీ దగ్గరకు వచ్చి నేర్చుకునే వారముగా అనేకమైన సంగతులు నేర్చుకొని మేము కూడా ఇతరులకు బోధించడానికి కూడా మాకందరికి కూడా సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తున్నాం. ఈ దాసుని నిలబెట్టి మానవ హద్దుబాటులో బలహీనంగా విడుదల చేసిన ప్రతి మాట కూడా నీరు కట్టి ఫలింపచేయండి. అది మంచి నేల మీద విత్తబడిన విత్తనం వల్ల ఉండి నూరంతలుగా ఫలింపులకు తీసుకుని రమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అంతరంగంలో తీర్మానం చేసుకున్నారో వారి తీర్మానం కూడా మీరు ముద్రించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా చేసిన సహాయం కొరకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఈ మీటింగ్ల కొరకు ప్రార్థించిన వారి కొరకు, సమర్పించుకున్న వారి కొరకు, సహకరించిన వారందరి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా తండ్రి ఇంతవరకు చేసిన సహాయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఇంకా మిగిలిన సమయం అంతా కూడా దీవెనకరంగా చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఏదో ఒకసారి యోచింపవా, ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయం ఈనాడుగా. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయం ఈనాడుగా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక ఓ భోకుమో సోదరా, ఈ చోట నుండి ప్రభు యేసు లేక ఓ భోకుమో సోదరి. నీ జీవితములో గమ్యంబు లేదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా.
గమనించండి, భోజనం అయిన తర్వాత 4 గంటల నుండి 5 గంటల వరకు మళ్ళీ కూడిక ఉంటుంది. 5 గంటల నుండి 5 తర్వాత మీ అందరికీ టీ ఇస్తారు, బిస్కెట్ ఇస్తారు. ఆ తర్వాత 6:30కు మళ్ళీ మన కూడిక ఉంటుంది. కూడిక తర్వాత చివరిగా భోజనం చేసుకొని తిరిగి మీ ఇళ్ళకు వెళ్ళిపోవచ్చు. కనుక భోజనమైన తర్వాత 4 గంటలకు మరలా ఇక్కడ కూడిక ఉంటుంది. భోజనం చేసుకున్న వాళ్ళు వచ్చి యథావిధిగా ఇక్కడ ప్రార్థన చేస్తే చాలు. కనుక వెంటనే మళ్ళీ మనం కూడిక పెట్టాలంటే మరి సేవకులుగా వాళ్ళు కూడా కాసేపు ప్రార్థన చేసుకుంటారు. కాబట్టి 4 గంటలకు మనం కూడిక కలిగి ఉంటాం. 5 గంటల వరకు 5 నుండి మనకు టీ బిస్కెట్ ఉంటుంది. అది అయిన తర్వాత మళ్ళీ ఒక అరగంట మామూలుగా ఉంటుంది. తర్వాత మళ్ళీ మనం కూడిక కలిగి ఉంటాం. చివరి కూడిక అంటే సాయంకాలం లాస్ట్ కూడిక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృపా, పరిశుద్ధాత్మ సహవాసము యుగములకు పూర్వం ఇప్పుడును సర్వయుగములకు ఇది మొదలుకొని సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. మంచిది. ప్రైజ్ ది లార్డ్. భోజనాలు వడ్డించేటువంటి వారు సూపర్వైజర్గా ఎవరైతే ఉన్నారో వారు చెప్పిన ప్రకారంగా చేయండి. దయచేసి అందరూ ఒకరి తర్వాత ఒకరు పైకి వెళ్ళండి.